అఖిలపక్ష మీటింగ్ పెడితే మరి మోడీ ఎందుకు రాలేదు ఆపరేషన్ సింధూర్ మీద ప్రతిపక్షాలన్నీ మద్దతు ఎందుకు మరి ట్రంప్ చెప్పాలని ఆపిండు ఎందుకు మరి డబ్బు లేదు అందరం ట్రంప్ ఎప్పుడు చెప్పిండో అని అడగాలి. ట్రంప్ ఎప్పుడు చెప్పినా అడగాలి. ఈ మధ్య మేము వాట్సాప్లో చూస్తున్నాం ట్రంప్ కుల్ఫీలు అమ్ముతున్నాడు అని చెప్పేసి మళ్ళీ అది మళ్ళీ చెప్పాడు ఆయన అడగాలి. ఒక్క నిమిషం మీరు చెప్పిన దానికి కలుస్తున్నాం. అఖిల పక్ష సమావేశంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. అది ప్రతి దానికి ప్రైమ్ మినిస్టర్ రాడు. అఖిలపక్ష సమావేశంలో అందరూ ఒక పార్టీలో ఒక హెడ్లు వస్తారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ రావాలని అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ రాలేదు మరి బయట ఉన్నాడు. మీకెందుకు మీకు మా వాళ్ళు వచ్చారా లేదా, బీజేపీ గవర్నమెంట్ వచ్చిందా, రిప్రజెంట్ వచ్చారా లేదా, అది మాట్లాడాలి. కానీ ప్రైమ్ మినిస్టరే రావాలి అంటే వాళ్ళకి ఇదన్నీ ఏంటంటే వాళ్ళకు ఇష్యూస్ దొరక్క ఇటువంటి రత్నాకర్ రాహుల్ ఒక్క పోస్ట్ ఇచ్చింది ఎవరికో ఒక కులానికి ఇచ్చిండొచ్చు, ఒక సామాజిక వర్గానికి ఇచ్చిండొచ్చు. ఇంకా 100 పోస్టులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చినాం, ఎంపీలు ఇచ్చినాం, ఎంపీటీసీలు ఇస్తాం, జెడ్పీటీసీలు ఇస్తాం. ఒక్క పోస్టు వీళ్ళకి వస్తే ఈ మాటలు కాంగ్రెస్ పార్టీని అన్నాడు పొన్నం ప్రభాకర్, ఆయనకి ఇచ్చారు. సరేనా బాబు నేను కూడా రిజైన్ చేస్తా, మీరు రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయమని చెప్పి బీసీ సీఎం చేయమని చెప్పండి. దమ్ముంటే ఈ మాటలు మాట్లాడదు. కులాలు మతాలు ఇవన్నీ అతీతంగా రాజకీయాలు మనం చేయాలి. కులాలలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాన్ని పైకి తీసుకురావాలి. వాళ్ళకి సంబంధించినటువంటి మీరు పథకాలు తీసుకురాని మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మీరు ఏదైతే అప్లిప్మెంట్ చేయాలి కానీ డోంట్ మిస్లీడ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్. వీఆర్ ఫర్ ది బ్యాక్వర్డ్. మా ప్రధానమంత్రియే బ్యాక్వర్డ్ క్లాసు. మా ప్రధానమంత్రి క్యాబినెట్లో 29 మంది బ్యాక్వర్డ్ క్లాసెస్. మా ముఖ్యమంత్రిలో సగం మంది బ్యాక్వర్డ్ క్లాసెస్. మా ఓబీసీ మా ఓట్ బ్యాంకు. ఓబీసీస్ ఆర్ విత్ అస్. ఒక్క వ్యక్తి వేరే సామాజిక వర్గం నుంచి వస్తే హౌ కెన్ యూ సే దట్ ఇది ఎంటైర్ పార్టీ వాళ్ళు అంటున్న మాట నిజంగా అటువంటి మాట వాళ్ళకు ఉంటే లెట్ దెమ్ ఆస్క్ రేవంత్ రెడ్డి టు రిజైన్ అండ్ మేక్ సమ్ బీసీఎస్ సీఎం.